మన పిల్లల గురించి, మన అభివృద్ధుల గురించి దేవుడి దగ్గర ఏడుస్తాం, కానీ దేవుడే కొడుకని భావిస్తే అంతకంటే అభివృద్ధి ఉంటుందా? అలా ఏడవాలండి దేవుడి దగ్గర. మా అబ్బాయిని బాగా చూడు, మా అమ్మాయిని బాగా చూడు, మా వడ్డీ వ్యాపారం బాగా చూడు, ఈ దిక్కుమాలిన మాటలు కాదండి ఎంతసేపు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. అసలు నువ్వు మా అబ్బాయి, నువ్వు మా తల్లి, నువ్వు మా తండ్రి, నీవే తల్లివి తండ్రి అంటే ఆయన చూసుకోడా? తల్లిదండ్రులు చూసుకోరా? తల్లిదండ్రులు చూసుకోమని వేరే చెప్పాలి, చూసుకుంటారుగా ఆయన. అంతే. మన ఇంట్లో పూజామందిరంలో భగవద్ విగ్రహం ముందు నుంచి మనం మాట్లాడాల్సిన మాట ఇది. ఊరికే ఏదో ఏ శ్లోకం చదవాలి, ఏ స్తోత్రం, ఏం చదివినా ఒకటే. నీ మనసు పెట్టినప్పుడు, నీ మనసు పెట్టినప్పుడు ఏం చదవకపోయినా ఒకటి. మనస్సు పెడితే ప్రార్థన రావడదు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర. 8 మందిని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తున్నావయ్యా? ఒక్క స్త్రీని పెళ్లి చేసుకుని ఆధార్ కార్డు అంటున్నారు, పాన్ కార్డు అంటున్నారు, గ్యాస్ కార్డు అంటున్నారు, చంపేస్తున్నారు. చేయలేకపోతున్నాం కాపురం ఎంత చేస్తే. ఆవిడకి విసిగే, మాకు విసిగే. 8 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడ ఏమీ యాతన పడలేదు. పైగా ఆయన అడిగితే ఒకసారి నారదుడు అడిగాడు, ఇంతమందితో కాపురం ఎలా చేస్తున్నావు అంటే, నేను చేసుకోలేదుగా, పెళ్లి వాళ్ళే చేసుకున్నారు అన్నాడు. అది కీలకం.